ఒకటి ఆలోచించాలి, మనకి అన్నం పెట్టేవాడిని నాశనం చేసాం ఇంకో ఎవడు పోతాడో మనమే కదా పోతాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మనం అయితే ఇప్పుడు జంగారెడ్డిగూడెం అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. రాత్రి మనం 2:00 వచ్చాం ఇంటికి. అది చూసుకొని ఫ్రెష్ అయిపోయి కాసేపు పడుకొని ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. మొత్తం ఈ ట్రిప్ ఎలా ఉంది, లోడ్ ఏంటి అన్ని కూడా చూపెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే కనుక లైక్ చేద్దరు, ఇంకా బాగా నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. ఓకేనండి, ఇదిగోండి చూడండి మా సైడ్ దారులు ఎలా ఉంటాయో, పొలాలు ఇవన్నీ మొత్తం కొంచెం పట్టేసి ఇప్పుడు అదొకటి ఇంకా తెల్లర్లేదు కదా, అందుకు అలా కనబడుతుంది. ఇప్పుడు లోడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, ఒక 5 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం. అది వెళ్తే అది లోడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా చూపెడతాను మీకు. మనకు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గట్టిగా లోడ్ వచ్చేసి 1 టన్ ఉంటుందేమో. ఇది జంగారెడ్డిగూడెం వేసుకెళ్ళాలి. జంగారెడ్డిగూడెం అక్కడ ఒక షాప్ అయితే కడుతున్నారు, ఆ షాప్కి అయితే వేసుకెళ్ళాలి. ఇది అక్కడ దింపేసి మళ్ళీ ఇంక వచ్చేయడమే ఎంటీ. మనం అయితే ఇప్పుడు తాడేపల్లి కూడా దాటేసి పెద్ద తాడేపల్లి కూడా నల్లజాట్ల రోడ్లో ఉన్నాం. ఇది వచ్చేసి పెద్ద తాడేపల్లి. ఈరోజు శనివారం ఒకటి ఇంకా గొర్రెల మార్కెట్ ఒకటి ఉంటుంది, చూపెడతాను మీకు ఎలా ఉంటుందో ఏంటని. మ్యాక్సిమం ఈ పాటికి చాలా సార్లు అయిపోద్ది, సగం మార్కెట్ మొత్తం అయిపోద్ది. పొద్దున్న 2:00 నుంచి మొదలవుతుంది. ఫ్లైఓవర్ దాటినప్పటి నుంచి ఇంకా అవతలంతా ఇదే ట్రాక్టర్ షోరూమ్, మహేంద్ర ట్రాక్టర్స్. చెక్ పోస్ట్. గొర్రెలు వేసుకొస్తారు కదా, గొర్రె కింద అని చెప్పేసి కట్టించుకుంటారు ఇక్కడైతేనే. పిల్లలు ఉన్నాయి, పిల్లలు. ఆ పిల్లలకి 100 రూపాయలు తీసుకుంటారు. మ్యాక్సిమం అలా ఈ రోడ్డు ఈ ట్రైన్ వస్తే కనుక ఖాళీ ఉండదు. ఇంకా కొంచెం ముందు వస్తే కనుక ఇప్పుడు ఇంకా కొంచెం డల్గా ఉంది. అలా బళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు. కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మార్కెటే. అటు సైడ్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉంటే చెక్ పోస్ట్, ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఉన్నారు. బండి మీద వాళ్ళకి కూడా అడుగుతారు, నేను కూడా ఇస్తాను నీకు చెక్ పోస్ట్. ఇక టిఫిన్కి అయితే ఆగాను. టిఫిన్ చేసి మళ్ళీ ఇంకా బయలుదేరాలి. ఇక్కడ నుంచి వచ్చి ఎలా లేదన్నా ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్ వచ్చి. ఇంకా 50 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళి ఫటాఫట్ అయిపోద్ది. అన్లోడ్ అయితే మనకి ఇబ్బంది ఏమీ లేదు. అది దింపేసుకొని వెంటనే వాళ్ళు పని చేసుకుంటారు. అది మనం వచ్చాడు. ఇందుకే మనం ఎప్పుడు కూడా మెయిన్ కేరాలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనల్ని బాగా కూడా ట్రీట్ చేస్తారు. అది టచింగ్ కేరాలకి వెళ్ళినప్పుడు ఏడిపించి తినేస్తారు, గమ్మున దింపుకోరు. అదే రేట్లు తక్కువ. అసలు ఏంటది, ఏ డీజిల్కి వచ్చినట్టు వస్తాయి అంతే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికి డీజిల్కి వస్తాయి అంతే. టోల్ గేట్లకు కూడా రావు అయ్యి. డీజిల్ కూడా కష్టంగా వచ్చినట్టు వస్తాయి ఒక్కొక్కసారి అయితే. కాకపోతే మనమేమో సర్లే వెళ్ళమన్నాం అంటే కనుక సర్లే నువ్వు లేకపోతే ఇంకో బోల్డ్ బళ్ళు ఉన్నాయి నాకు అంట. మరి మనం వెళ్ళకపోయినా కానీ ఆగుతలేదు కదా అని చెప్పేసి ఇంక వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చి ఏడవల్లి అంట, ఏడవల్లి ఊరి పేరు. మనం యూట్యూబ్ దేనికోసం చేసామో అదైతే కొంచెం సక్సెస్ అయితే అనిపిస్తుంది. మరి ఇంచుమించు మా ఊరు నుంచి 90 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇగో
అన్నమాన్ సబ్స్క్రైబర్ అంట, మన వీడియోలు అయితే చూస్తారంట. చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ పాతవారమే ఇక్కడేనా? మన బొలేరా ఆయనే ఫోన్ చేశారు అప్పుడు, పాతవారం చూసారండి అప్పుడు దాని గురించి అని చెప్పి. జంగారెడ్డి కూడా. నేనైతే మెయిన్ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే, దీంట్లో ఏదో డబ్బు వచ్చేస్తుంది అని అయితే కాదు, కానీ సర్కిల్ పెరుగుతుంది మనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని పలకరించి మనుషులు అయితే వస్తారని చెప్పేసి అయితే నేనైతే స్టార్ట్ చేశాను. అదైతే కొంచెం కొంచెం సక్సెస్ అయితే అవుతుంది. నాకు మధ్య మధ్యలో ఇద్దరు ముగ్గురు కనిపించారు ఆల్రెడీ. అంటే చెయ్యి చూపించేటప్పటికి మనం ఏంటంటే ఒకళ్ళమే ఉంటాం కదా, మనం ఫోన్ తీసేటప్పటికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు కూడా. ఒక్కొక్కరు అయితే బాగా ఇంకా ఎక్కువ చూసి ఇంకా లైక్ చేసే వాళ్ళు అయితే ఆపమంటున్నారు, బండి ఆపమంటున్నారు, అలా ఆగి వస్తున్నారు మన దగ్గరికి. మంచి హ్యాపీగా అయితే ఉంటది. ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ చుట్టాలు తయారవుతున్నారు కదా, అందుకోసం అయితే. మనం అయితే ఇంకా ఇంచుమించు 10 కిలోమీటర్లు అయితే వెళ్తే మన అన్లోడింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 8:09 అవుతుంది. దింపేసుకొని మళ్ళీ రిటర్న్ వెంటనే బయలుదేరిపోవడమే. మన అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఈ షెడ్ కనబడుతుంది కదా, ఈ షెడ్కి వచ్చి షట్టర్లు ఫిట్ చేస్తారు. అప్పుడు ఆ బండి అన్లోడ్ అయిన తర్వాత మన బండి అక్కడ ఎట్టాలంట, అప్పుడు అన్లోడింగ్. ఈ షాప్ వచ్చేసి టైల్ షాపు. మా ఏరియాలో నేను తోలుతాను కదా, వాళ్ళది ఈ షాప్ కూడాను. త్వరలో మన జంగారెడ్డిగూడెంలో ఓపెనింగ్ అంట. మరి మొత్తానికి లోడ్ అయితే దింపేశారు. రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. డీజిల్ కూడా ఇంకా ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. మళ్ళీ నైట్ కిరాయి ఉంది. నైట్ ఏంటంటే 12 ఆ టైంకి బయలుదేరుతాం. ఆ టైంకి బొంకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మ్యాక్సిమం మనకి కిరాయిలు అయితే ఏం లేవు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడాను. బండి ఇంటికి పెట్టేసి పడుకొని సాయంత్రం అయితే మళ్ళీ బయలుదేరాలి. అందుకోసం ఫుల్ ట్యాంక్ చేపిస్తా. అక్కడ బొంకులో ఏం జరిగిందంటే, మొన్న డీజిల్ కొట్టించాం. మేము 2400 కొట్టించాం. 2400 కొట్టేసి కొట్టేసాడు. మనకి ఇబ్బంది ఏం లేదు. అక్కడ నుంచి కంటిన్యూషన్ వేరే లారీ అతను కొట్టేసి, అతను ఏం చేస్తాడు, ఈ 2400 కూడా అతని అకౌంట్లో కలిసిపోతే నీట్గా బిల్ తీయించుకొని అలా ఒంటరి ఫోటో పెట్టేస్తాడు. అక్కడ శాలరీతో పాటు ఇలాంటి అన్ని ఇది కూడా మిగులుతుంది. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, మనకి అన్నం పెట్టేవాడిని నాశనం చేసాం ఇంకో ఎవడు పోతాడో, మనమే కదా పోతాం. ఈ ప్లేస్ ఇదైతే తాడేపల్లిగూడెంకి నల్లజర్లకి మధ్యలో ఉంటుంది. ఈ రోడ్లు ఏంటంటే వీలైనంత వరకు కొంచెం ఎవరైనా సరే స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనుషులు అందరూ ఇప్పుడు జనాలు అందరూ ఇటువైపు తిరిగి జనాలు అందరూ కూడా వీటికి ఫుడ్ పెట్టడం అలవాటు చేశారు కదా. మనం వ్యాన్ వెళ్ళేటప్పటికి ఏమైనా ఫుడ్ వస్తుందేమో అని చెప్పి సడన్గా వచ్చింది అనుకో ఇబ్బంది అవుతుంది కదా. మనకంటూ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి, వాటిని చూడడానికి ఎవరు ఉంటారు. సో మనం ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అని అనుకోకుండా కొంచెం ఇలాంటి ఉన్న వాటి దగ్గర కొంచెం స్లోగా వెళ్ళామనుకో మంచిది కదా అని నా అభిప్రాయం. మరి ఫుడ్ అలవాటు అయితే వెళ్ళే వాళ్ళందరూ కూడా కొబ్బరి చెప్పులు కానీ అరటిపళ్ళు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు అట్లకి. ఆ ఫుడ్ కోసం అని చెప్పేసి వచ్చేస్తాయి. మొత్తానికి కిరాయి అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే దింపేసుకున్నారు, ఫటాఫట్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 93 కిలోమీటర్లు వస్తుంది. నేను వచ్చిన కిరాయి అయితే 4000 మొత్తం దింపేసుకున్నారు. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ సాయంత్రం కిరాయి ఉంది కాబట్టి మనం దానికి రెడీగా ఉండాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 2 రోజుల నుంచి నిద్ర లేదు కదా. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. బాయ్ బాయ్.